అండి నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. మేమైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తొలిమెట్టు అయితే ఎక్కేసినాం అనమాట. 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయినారు. 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చేసినారు. అంతా మీ సపోర్ట్ వల్లే. ఇలాగే మీరు మాకు సపోర్ట్ చేస్తా ఉండండి. మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇంత తొందరగా 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చేస్తారు అయితే అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే బై ఇక్కడ మేము దీన్ని పోస్ట్ పెట్టంగానే మాకు ఇంకొక కాల్ వచ్చిందనమాట. చాలా మంది మీరు అన్నారు కదా మీ వాయిస్ అనేది క్లియర్ గా లేదు చూడండి అని చెప్పేసి మా వైఫ్ చెప్పున్నా ఇంత ముందు. నాకు కూడా తెలియక ఆర్డర్ చేసింది. వాళ్ళు ఈ రోజు తెచ్చి ఇచ్చారనమాట. అంటే మేము ఈ వీడియో చేయాలని అయితే అనుకోలేదు. పోస్ట్ పెట్టేసినాడు కదా అని అనుకున్నాము. జస్ట్ నేను రూమ్ లోకి వచ్చేటప్పుడు డ్యూటీ అయితే రూమ్ లోకి వచ్చేటప్పుడు కాల్ అయితే వచ్చింది అనమాట. నేను చెప్పినా మా ఆయనకి ఈ విధంగా పలానా పెట్టినాను పోయి తీసుకురాపు అని చెప్పి జస్ట్ ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చి అయితే పోయినాడు అతను. కాబట్టి సరే రెండు కలిపి ఒక వీడియో తీద్దామని అయితే అనుకున్నాము. నేను ఇంకొకసారి చెప్తున్నాను, మీ అందరికీ అయితే మాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాము. అలాగే ఇందులో ఏమేమి ఉన్నదైతే చూద్దాము. ఏమేమి ఆర్డర్ చేసి నాకు కూడా తెలియదు. చూస్తాను ఓపెన్ చేసి. లెన్స్ కెమెరాకి లెన్స్ పెట్టింది. మా ఆయన 14 Pro Max ఫోన్ ఏమని కొనుక్కున్నాడో తెలీదు. 2 సంవత్సరాలు అయింది. దానికి గాను ఏదేదో కొత్తగా అని చెప్పి బ్లూటూత్ ఇవి పెట్టింది అనమాట. ఆంకేమో కావాలేమో పెద్ద బాక్స్ ఇంకోటి ఏదో ఉన్నది. అదైతే కవరే. మైక్, ఇది మైక్ అనమాట. ఇది మైక్ పెట్టింది. డబుల్ మైక్ అనమాట. ఇద్దరు మాట్లాడేటప్పుడు ఇద్దరు వాయిస్ రికార్డ్ అవడానికి మైక్ ఒకటి పెట్టింది. ఇవి వచ్చేసి ఇది వచ్చేసి కారులో పెట్టుకోవడానికి. మామూలుగా పోయేటప్పుడు పాడు రికార్డ్ చేయాలన్నప్పుడు చేతిలో పట్టుకోవాలంటే ఆమె ఉన్నప్పుడు అయితే ఓకే, ఆమె లేనప్పుడు అయితే చేతిలో పట్టుకొని రికార్డ్ చేసుకోవాలంటే ప్రాబ్లం అనమాట కోవిడ్లో. కాదు ఫైన్ పడుతుంది. మనం ముందు సేఫ్ గా ఉండాలి. ఈ వీడియో తీసే ప్రయత్నంలో ఎవరినో వచ్చినప్పుడు లేదంటే ఫోన్ పడిపోతుందనో జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ చాలు డ్రైవర్ కి. కాబట్టి నాకంత అవసరం లేదు. నేను అందుకని చెప్పి నేను ముందే ఆర్డర్ చేస్తున్నా, ఇబ్బంది పడకుండా ఇబ్బంది కాకుండా. దీని గురించి చెప్పని ఇవి కలర్ లెన్స్. అలాగే ఇది పర్పుల్ కలర్ అనమాట. మా ఆయన సెల్ ఫోన్ అయితే పర్పుల్ కలరు. ఇవి రెండు అయితే చేసినాను. ఇది చేయడానికి కూడా కారణం ఉంది. ప్రతి ఒక్కసారి పగలు కొట్టుకొని వస్తాడు. నేను మార్చుకోవాలంటాడు. అందుకని చెప్పి ఈసారి 2 సెట్లు తెచ్చిపెట్టినా. ఏం చేస్తాడో చూద్దాము. అలాగే కవర్లు కూడా డజన్ కవర్లు ఏమో ఉన్నాయి. ఆ ఫోన్ అంతకు ముందు నాకైతే తెలియదు పాపం. ఏ కొద్ది ఫోన్ కొన్నాడు. ఫోన్ కొన్నప్పుడు ఫోన్ బాగా మెయింటైన్ చేయాలి కాబట్టి కొనుక్కుంటాం మామూలే. ముందున్న ఫోను నాకు తెలిసి ఒక కవరే కొన్నాడు. ఆ కవరే 5 ఏళ్లేమో వాడినాడు. ఇప్పుడు మాత్రం నాకు తెలిసి డజన్ కవర్లు అయితే కొని పెట్టుకున్నాడు 14 Pro Max కి. అదిగా కోవిడ్ లో కవర్లు కూడా చాలా తక్కువ, చాలా తక్కువగా దొరుకుతాయి. తక్కువ ప్రైస్ అనమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంక ఇది ఓపెన్ చేయొకసారి ఇప్పుడు ఓపెన్ చేస్తాను. మామూలుగా అయితే డబుల్ మైక్ పెట్టింది మా వైఫ్ ఏమో. ఇందులో ఏమేమి వచ్చాయైతే నాకు కూడా తెలియదు. చూడాలి ఓపెన్ చేసి. ఓకే, పెట్టినాకనే ఐఫోన్ సంబంధించి పెట్టింది మా వైఫ్. ఒకటి పడగా ఇంతకు ఐఫోన్ టీ అనేది పడగది అవి మైకిల్లే. 2 మనకైతే బాక్స్ లో ఇది మామూలుగా ఐఫోన్ కి సంబంధించి అనమాట. ఇది ఐఫోన్ కి. ఇది మామూలుగా ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ గా. మనం ఐఫోన్ పెట్టుకోవాలంటే దీంట్లో పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా డిజైన్ చేసి ఇచ్చారు అనమాట. ఏ బ్రాండ్ పెట్టినాను ఏందని ఆ మనిషికి అయితే అస్సలు తెలీదు. పెట్టింది ఏదో ఒకటి పెట్టింది. ఈ మనిషి అయితే ఎప్పుడు బోయా మైక్ కావాలా అంటా ఉంటాడు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వైర్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఇంతకు ముందు యూట్యూబ్ ఛానల్ రన్ చేసినాడు కాబట్టి అవైతే బాగుంటాయి అని చెప్పేసి. ఇది ఇంత జస్ట్ మా వైఫ్ కోటి నాకు ఒకటి ఇలా చెరొకటి పెట్టుకొని మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఆర్డర్ చేసింది. ఓకే, ప్రస్తుతానికి అయితే మంచి పని అయితే చేసింది అనమాట. ఇంక ఇవి వచ్చేసి తక్కువ పడినాయి అనమాట. మాకైతే హెడ్ ఫోన్స్ నేనైతే వాడతా. కానీ విషయం ఏంటంటే నావి హెడ్ ఫోన్స్ పోయినాయి అనమాట ఈ మధ్య. అందుకని చెప్పి తక్కువ పడినాయి కదా అని చెప్పేసి అయితే ఇది ఒకటి ఆర్డర్ పెట్టినా.
అవి క్వాలిటీ అయితే అంతగేం లేదు, కానీ చూడటానికి అయితే బాగున్నాయి అనమాట. బ్లాక్ కలర్ మొత్తం బ్లాక్. దీనికి జస్ట్ మనం పెట్టుకునే దాని బాక్స్ లో లైటింగ్ ఇచ్చారు అంతే అనమాట, ఇంకేం లేదు దీంట్లో. ఈ వీడియో నాకు తెలిసి మీకు బోరింగ్ గా అయితే అనిపించదు అనుకుంటున్నా, ఎందుకంటే లైటింగ్స్ అయితే ఓపెన్ అయినాయి అప్పుడే. ఈ విధంగా లైటింగ్, జస్ట్ ఈ విధంగా లైటింగ్ వస్తుంది, ఇవి ఏ విధంగా ఉంటాయి సేమ్ అంతే. మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే వస్తా ఉంటాయి, లాంగ్ వీడియోస్ కావచ్చు లేదంటే షార్ట్ వీడియోస్ అయినా డైలీ ఏదో ఒక కంటెంట్ సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అది బయట జరిగే వాటి గురించి కావచ్చు, లేదా ప్రజెంట్ కోవిడ్ లో నేను ఉన్నా కాబట్టి కోవిడ్ గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మా వైఫ్ కుదిరితే మా వైఫ్ నేను మంచి మంచి ప్లేసులు బాగా చూపించడానికి అయితే ట్రై చేస్తాం అనమాట. అలాగే మీకు తెలిసిన మంచి ప్లేస్ ఏదైనా ఉన్నా సరే కామెంట్ చేయండి, మేము వాడికి పోయి ట్రై చేయడానికి పోయి వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాం. వీడియో తీస్తాము. అన్ని కోవిడ్ లో మీ అందరికి తెలిసిన విషయమే, కొన్ని ప్రదేశాల్లో వీడియో తీసేదానికి కుదరదు అనమాట. మీరు అనుకుంటారు, కామెంట్ చేయొచ్చు మీరు, కొన్ని ప్రదేశాల్లో వీడియో తీయలేము, దాన్ని ఏమనుకోవద్దు, ఎందుకంటే చూపిలేము అనమాట. అవి గవర్నమెంట్ సంబంధించిన తీయలేము. అందులో మా ఆయన పోయే ప్రతి ఒక్క చోటికి ఫస్ట్ వాళ్ళని అడిగి, అక్కడ ఉండే వాళ్ళని అడిగి, సార్ మేము ఇది వీడియో తీసుకోవడానికి యూట్యూబ్ లో పెట్టుకోవడానికి వచ్చినాం సార్, తీసుకోవచ్చునా అని అడిగి వాళ్ళు పర్మిషన్ తీసుకోండి అని చెప్పిన తర్వాత మాత్రం ఏంటంటే కోవిడ్ లో ఉన్నా లేకపోతే ఇంటికాడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా గానీ ఆ దేశానికి అగైనెస్ట్ గా వీడియోలు చేయడం అనేది చాలా తప్పు అనమాట. ఫస్ట్ మనకు ఏడైనా ఉంది వాళ్ళ దేశాన్ని మనం గౌరవిస్తే మనం వాళ్ళు గౌరవిస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఉన్నా మీరు ఇది మాత్రం చెప్తాను, ఈ జరుగుతుంది కదా అవి జరుగుతాయని మాత్రం అనొద్దు. మేము ఆడున్నామంటే కోవిడ్లో, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫ్రెండ్స్.